రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కొనేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్ కి సంబంధించి, ఫైనాన్స్ కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈ రోజు ఫైనాన్స్ కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఫైనాన్స్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. మీరు ఇన్ని రోజులు ఉద్యోగం చేశారు, సో జాబ్ రీత్యా మీరు ఏరే డిస్ట్రిక్ట్స్కి, ఏరే స్టేట్స్కి అన్ని తిరిగి ఉంటారు. ఇప్పుడు ఒక దగ్గర స్థిరపడాలనుకుంటున్నారు, సో ఒక దగ్గర ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు. ఇలా తీసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు నేను ఇప్పుడు చెప్పబోతున్న ఈ పాయింట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ పేటిఎం మనీ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే జీరో కేవైసీ ఛార్జెస్. మనం 50 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆప్షన్ చైన్, ఆర్డర్ లెవెల్, హెడ్జ్ బెనిఫిట్స్, ట్రేడింగ్ వ్యూ చార్ట్. అలాగే మనం వ్యూ చార్ట్ చూస్తూ చార్ట్ నుంచి డైరెక్ట్గా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. వాయిస్ ట్రేడింగ్, బై సెల్ కూడా వాయిస్ ట్రేడింగ్ ద్వారా చేయొచ్చు. ట్రిగ్గర్ ఆర్డర్స్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఉంది. ప్రైజ్ అలర్ట్స్ ఉన్నాయి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ ఉన్నాయి. మీరు ఒకటేసారి లైవ్లో 6 కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని వాటి చార్ట్ చూడొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, రిఫరల్ లింక్. ఈ రిఫరల్ లింక్ ద్వారా కనుక మీరు లాగిన్ అయితే 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది. రిటైర్మెంట్ అయ్యారు, మీకు ఒక లంసమ్ అమౌంట్ వచ్చింది, పిఎఫ్ఓ, ఎన్పిఎస్ఓ ఒకటి. అలాగే మీకు పెన్షన్ కూడా సమ్ అమౌంట్ నెల ఇంత రాబోతుంది. ఇంతకు ముందు మీరు శాలరీలో సంపాదించిన ఇన్కమ్ అయితే రాదు ఇప్పుడు. ఇలాంటప్పుడు నేను చూసిన చాలా మంది ఏంటంటే వాళ్ళకు ఒక 20 లక్షలు 30 లక్షలు రిటైర్మెంట్ లంసమ్ వచ్చింది అనుకున్నాం. ఈ లంసమ్ తోటి సొంత ఇల్లు కట్టేస్తున్నారు. అంటే 30 లక్షలకు 30 లక్షలు కూడా ఇల్లు మీద పెట్టేస్తున్నారు. ఆ తర్వాత మీకు హెల్త్ ఇష్యూస్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇల్లు గడవాలి. ఇలాంటప్పుడు మళ్ళీ మీకు వచ్చిన పెన్షన్ సరిపోలేదు అనుకుందాం, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకు వచ్చిన అమౌంట్ మొత్తం పెట్టి ఇల్లు కట్టకండి. సో మీ బడ్జెట్లో మీకు ఒక 30 lakhs వస్తే అందులో ఒక 50% మాత్రమే ఇల్లుకు ఖర్చు పెట్టండి. మిగిలిన 50% మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్లోనో లేకపోతే సెక్యూర్గా మినిమం ఇన్కమ్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టేసుకొని మీకు నెల అవసరమైన ఖర్చులకి, రేపు మీకు హాస్పిటల్కి అవసరమైన ఖర్చులకి ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టాలనుకుంటున్నారంటే అప్పటికే మీ పిల్లలు సెటిల్ అయిపోయి ఉండొచ్చు. మీ పిల్లలు ఏరే దేశాల్లో ఉండొచ్చు, లేదా ఏరే రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఇలాంటప్పుడు మీరు ఇద్దరే, భార్యాభర్తలు ఇద్దరే ఉండాల్సి రావచ్చు, లేదా ఒక్కరే ఉండాల్సి రావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీకు మార్కెట్ దగ్గరలో ఉండేలా, హాస్పిటల్స్ దగ్గరలో ఉండేలా, ఎంటర్టైన్మెంట్, రెస్టారెంట్స్ దగ్గరలో ఉండే ఏరియాలో మీరు ఇల్లు తీసుకుంటే మంచిది. చాలామంది ఏం చేస్తారు, రిటైర్మెంట్ తర్వాత కొంచెం దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఉందాం అనుకుంటారు. అక్కడి నుంచి హాస్పిటల్కి అర్జెంట్ అవసరం అయితే మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, ఒక ఆటో దొరకట్లేదు. ఓకే, మీరు ఆ సిచ్యువేషన్లో సడన్గా కారు నడపలేని పరిస్థితి. మీ దగ్గర కారు ఉంది, బట్ హాస్పిటల్కి రావాలి, కారు నడపలేని పరిస్థితి. మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, హాస్పిటల్స్కి కూడా ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. కూరగాయలకు వెళ్ళాలంటే పని కట్టుకొని ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు ఇల్లు తీసుకోకూడదు. కొంచెం మార్కెట్కి దగ్గరలో ఉండాలి, వాకబుల్ డిస్టెన్స్ ఉండాలి, హాస్పిటల్ కూడా దగ్గరలో ఉండాలి. ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి చేరే పరిస్థితి ఉండేటట్టు కొన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మంచిగా ఉండే ఏరియాలో చూసుకుంటే సేఫ్టీగా లైఫ్ని లీడ్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సెక్యూరిటీ కూడా చెక్ చేసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత ఇద్దరే ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరే ఉండాల్సి వస్తుంది 90%. ఇలాంటప్పుడు సిటీకి ఎక్కడో దూరంలో జనసంచారం లేని ప్రాంతాల్లో మీరు ఇల్లు తీసుకోవడానికి ట్రై చేయకూడదు. ఓకే, కొంచెం జనాల మధ్యలో ఉండే ఇల్లు తీసుకోవడం మంచిది. గేటెడ్ కమ్యూనిటీస్, సెక్యూర్డ్ హౌసింగ్ కమ్యూనిటీస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి కమ్యూనిటీలో, కొద్ది జనసంచారం బాగా ఉండే కమ్యూనిటీలో మీరు ఇల్లు తీసుకుంటే మంచిది. అలాగే మీ ఇంటికి కూడా లేటెస్ట్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ సెట్ చేసుకుంటే మంచిది. సో ఇది కూడా రిటైర్మెంట్ తర్వాత చాలా అవసరం. ఎందుకంటే ఇద్దరే ఉంటున్నారు, ఓకే, పెద్దవాళ్ళు,
వీళ్ళని కొద్దిగా ప్లాన్ చేసేసుకొని మనం మధ్యాహ్నం పూటను ఎప్పుడో ఒకసారి అటాక్ చేసేసి వాళ్ళ దగ్గర లంసమ్ అమౌంట్ ఎంతో కొంత ఉంటుంది, అది తీసేసుకొని వెళ్ళిపోదామనే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. కాబట్టి ఒంటరిగా ఉండే ప్రాంతాల్లో, జనవాసాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో ప్లాన్ చేయొద్దు. కొంచెం జనాల్లో ఉండే ప్లేస్లో, ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ బెటర్గా ఉండే కమ్యూనిటీలో ఉంటే మంచిది. రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కొనేటప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే నిర్మాణ నాణ్యత, అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేయాలి. 10 ఏళ్ళదో 20 ఏళ్ళలో పాత ఇల్లు వచ్చింది అనుకుందాం, ఆ ఇంటికి వాటర్ సప్లై ప్రాబ్లం అవుతుంది అనుకుందాం, కరెంటు ఊకే రిపేర్లు వస్తుంది, లేదంటే డ్రైనేజ్ ఊకే ప్రాబ్లం వస్తుంది. ఇలా ప్రాబ్లమ్స్ ఊకే రిపేర్లు వస్తున్నప్పుడు మీకు చేపిచ్చే ఓపిక ఉండదు. ఓకే, సో ప్రతిసారి రిపేర్లు వస్తూ ఉంటే ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో మీకు ఇంకా అదనం బర్డెన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ ఎలా ఉంది, చుట్టుపక్కల ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఎక్కువ రిపేర్లు లేని ఇల్లు తీసుకుంటే మీకు హాయిగా ప్రశాంతంగా బతకడానికి చాలా బెటర్ అవుతుంది. నెక్స్ట్, రిటైర్ అయిన తర్వాత ఇల్లు తీసుకునేటప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మాక్సిమం చిన్న ఇల్లు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక పెద్ద ఇల్లు తీసుకున్నారనుకుందాం, ఉండేదే ఇద్దరు. ఓకే, సో ఉండేది ఇద్దరు ఉన్నప్పుడు దాన్ని ఒక రోజు పనమ్మాయి రాకపోతే, లేదా ఒక 1 వీక్ పనమ్మాయి రాకపోతే మీరు ఆ ఇల్లు క్లీన్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. అవునా, దాన్ని మెయింటైన్ చేయడం కూడా మీకు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అదే చిన్నది ఉన్నదనుకోండి, చిన్నది ఉన్నప్పుడు ఒకవేళ పనమ్మాయి 2-3 రోజులు లీవ్ పెట్టినా మీరు దాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు. లేదా ఒక పనమ్మాయి మానేసి ఇంకొక పనమ్మాయి రావడానికి కొద్దిగా టైం పట్టినా సరే, 1 month 2 months టైం పట్టిందని, సో 10 days 1 month టైం పట్టిందని, ఈలోపు మీరు దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. కాబట్టి చిన్న ఇల్లును ప్లాన్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్, ఇల్లు కొనేటప్పుడు చూడాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే రీసేల్ ఆ ప్రాంతంలో మంచిగా వస్తారో రాదో చెక్ చేసుకోవాలి. ఈ రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉందాం అనుకుని ఒక ఇల్లు కొన్నారు, అది 5 years 6 years తర్వాత మీ పిల్లలు అక్కడికి వచ్చేయమంటున్నారు. అంటే కొడుకు కోడలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, పిల్లలను చూసుకోవడానికి, మనవల్ని మనవరాలు చూసుకోవడానికి మీరిద్దరు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకున్నాం. సో అప్పుడు ఈ ఇల్లు అమ్మడానికి, అంటే రీసేల్ చేయడానికి ఈజీగా ఉంటుందా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. రీసేల్ వాల్యూ కూడా ముందే మనం ఒకసారి ఒక అంచనాకి రావాలి. ఇల్లు కొనేటప్పుడు కొంచెం మంచి సొసైటీలో ఉండేటట్టు చూసుకోండి. సో ఆ సొసైటీలో పార్కు, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయా? ఓకే, అన్ని గ్యాదరింగ్స్, పండగలకి ఇలాంటి గ్యాదరింగ్స్ ఏమన్నా, చిన్న చిన్న ఈవెంట్స్ ఏమన్నా చేస్తున్నారా? ఇరుగు పొరుగు ఎలా ఉన్నారు? ఒకరికొకరు సాయం చేసుకునేలా ఉన్నారా? ఎందుకంటే ఇద్దరే ఉంటారు. సో ఇద్దరే ఉన్నప్పుడు మీరు పొద్దాక ఇద్దరే టీవీ చూసుకుంటున్నో ఇంట్లో కూర్చుంటున్నో బోర్ కొట్టేస్తూ ఉంటుంది. కాబట్టి బయట వాకింగ్కి వెళ్తారు, చుట్టుపక్కల వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళతో మాట్లాడడం వల్ల, ఓకే, యోగా లాంటివి చేయడం వల్ల, వాకింగ్ చేయడం వల్ల మీకు హెల్త్ బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం మానసికంగా స్ట్రెస్ తగ్గుతుంది. కాబట్టి చుట్టుపక్కల బాగా ఉండే సొసైటీని, ముఖ్యంగా పార్కులు లాంటివి ఉండి మనతో ఒక 4 మాట్లాడగలిగే పరిస్థితి ఉండే సొసైటీలో మీరు ఇల్లు తీసుకుంటే మంచిది. లాస్ట్ పాయింట్ వచ్చేసి, మనం ఇల్లు తీసుకునే ఏరియాలో మనకి హెల్పర్స్, అంటే ఇంట్లో పని చేయడానికి మెయిడ్ కావాలి కదా, ఇలాంటి వాళ్ళు దొరకడానికి ఆ ఏరియాలో స్కోప్ ఎక్కువగా ఉందా లేదా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని పనులు మీరు చేసుకోలేరు, సో పనమ్మాయి మీద ఆధారపడాల్సి ఉంటుంది. వాళ్ళు దొరుకుతారా లేదా ఇవి కూడా చెక్ చేసుకొని మనం ఇల్లు ప్లాన్ చేసుకుంటే సో రిటైర్మెంట్ లైఫ్ని చాలా ప్రశాంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో రిటైర్మెంట్ తర్వాత ఇల్లు తీసుకునేటప్పుడు ఏమేం జాగ్రత్తలు చేయాలి అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఏ పాయింట్ మీకు నచ్చిందో కామెంట్స్లో పోస్ట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మన యూట్యూబ్ రీచ్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.